సాధారణంగా ఎక్కువ పొలిటికల్ చర్చలకే మనం ప్రాధాన్యత ఇస్తా ఉంటాం. అయితే ఈరోజు ఈ డిబేట్ మాత్రం పొలిటికల్ అయితే గాదు. అసలు మనిషి జీవితానికి సంబంధించి, మనిషి జీవనంలో ప్రధానంగా యువతలో వస్తున్న మార్పులు. ఎందుకంటే తాజాగా మొన్న పండగ సందర్భంగా చాలా చోట్ల చాలా వేడుకలు జరిగినాయి. కోడిపందాలు, రకరకాల పశువుల పండుగలు ఇలాగ రకరకాలు. అయితే అవన్నీ అందరికీ తెలిసిందే. కానీ ఈసారి ఇది నిజంగా నాకైతే వింతగా అనిపిచ్చింది. దీని మీద కొంచెం లోతుగా ఆలోచిస్తే ఎందుకు ఇలా అయిపోతుంది పరిస్థితి ఏంటి? దీని మీద చర్చ పెడితే బెటర్ అని అనిపించి ఈ చర్చ పెట్టాల్సొచ్చింది. ఇది ఏంటి అంటే సాధారణంగా పెళ్లి కాని ప్రసాదులు అనేది ఎందుకొచ్చింది ఆ వర్డ్ అంటే ఒక సినిమా ద్వారా వచ్చింది. చాలామంది యువకులు ఇప్పుడు పెళ్ళంటే డిలే చేసేస్తున్నారు. వద్దులే అంటున్నారు. అది భయపడో, లేదంటే సెటిల్ అవ్వాలనో, లేదంటే ఇంకా డెవలప్‌మెంట్ అప్పుడే లేదనో రకరకాల కారణాలుంటాయి. అది ఒక్కొక్క వ్యక్తి ఒక్కొక్క రకంగా ఆలోచిస్తారు. ఆ కారణాలతో చివరికి పెళ్ళిళ్ళు కాక యువత పరిస్థితి ఇప్పుడు ఎలా అయింది అంటే ఈ పండగలకి జరిగే వేడుకల్లో ఫ్లెక్సీలు పెట్టి ఆ యువకులు ఫోటోలేసి అక్కడ కొన్ని స్టార్ మార్కులు పెట్టి ఈ స్టార్ మార్కులు ఉన్న యువకులు ఎవరైతే ఉన్నారో వీళ్ళెవరికీ పెళ్ళిళ్ళు కాలేదు, ఎవరైనా వధువు ఉంటే సంప్రదించండి అని ఊళ్ళల్లో పెద్ద పెద్ద భారీ ఫ్లెక్సీలు పెట్టే పరిస్థితి వచ్చింది. నేను ఆ ఫ్లెక్సీ కూడా మీకు చూపిస్తున్నాను. ఆ పరిస్థితి అంటే ఎందుకు యువత ఎలా మారిపోతున్నారు ఇది చూపించినప్పుడు అది నాకైతే ఇది వింతగా అనిపించింది. మామూలుగా మ్యాట్రిమోనీల్లో పెట్టుకోవడం ఇవన్నీ వేరు, సోషల్ మీడియాలో పెట్టుకోవడం ఇవన్నీ వేరు. ఏకంగా ఫ్లెక్సీలు వేసుకునే పరిస్థితి వచ్చేసింది అంటే అది యువత అనాలోచిత తీరా, లేదంటే ఇంకా డెవలప్మెంట్లో మనం వెనకబడిపోతున్నామా, ఏంటి వాళ్ళ ఆలోచనకి కారణం? ఇదే అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం. సార్ ఇదైతే పొలిటికల్ డిబేట్ కాదు, కాకపోతే మీ విశ్లేషణ అయితే వినాలనుకుంటున్నాను నేను. తప్పైతే క్షమించాలి. కాకపోతే అసలు ఇది చిత్తూరు జిల్లాలో జరిగింది సార్. ఐరాల మండలంలోని కలికిరిపల్లె అనే ఒక గ్రామంలో కనుమ పండుగ కారణంగా ఒక పశువుల పండుగ అనేది జరుగుద్దంట. అక్కడ జరిగినప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళకు ఊరికి వచ్చే వాళ్ళందరికీ స్వాగతం పలుకుతూ కొన్ని ఫ్లెక్సీలు పడతారు ఆ గ్రామానికి సంబంధించిన యువకులు. అలా ఫ్లెక్సీలు పెడుతూ ఆ గ్రామంలో ఉన్న యువకులందరూ కొన్ని స్టార్ మార్కులు వేశారు ఆ ఫోటోలో. ఈ స్టార్ మార్కులు ఉన్న యువకులకు పెళ్ళిళ్ళు కావట్లేదు, వధువు కావాలని కూడా రాశారు. దీన్ని వింతగా చూడాలా, లేదంటే వీళ్ళ ఆలోచన ఏమన్నా మనం ఒకసారి ఆలోచించాలా? బేసిక్గా అయితే ఒకటి, ఇవాళ రోజున అబ్బాయిలకి పెళ్ళిళ్ళ గురించి విపరీతమైన కష్టాలు ఉన్నాయి. ఎక్కడ దొరికితే అక్కడ అన్నట్టు కోణంలో ఉంది. ఆడపిల్లల పెళ్లి సులభం, కానీ ఆడపిల్లలు చేసుకోవడానికి ఇష్టపడట్లేదు. సింపుల్ లాజిక్ అనమాట. బేసిక్ ఏమిటంటే మన ఇదివరకటి రోజుల్లో మనకి మంచి కోసం చెప్పినయే చెడైనవి. ఇప్పుడు పెద్దవాళ్ల మాటలు మనం లైట్ తీసుకున్నాం. ప్లస్ మన సైన్స్తో వాళ్ళని తిప్పికొట్టాం. ఏమని? సైన్స్ ప్రకారం పెద్ద వయసు వచ్చేదాకా పెళ్లి చేయకూడదు, మైండ్ సెట్ మెచ్యూర్ అవ్వాలి. వాళ్ళు ఒకప్పుడు బాల్య వివాహాలే చేసేసేవాళ్ళు. బాల్య వివాహం స్కూల్ చదివేటప్పుడే ఇద్దరికి పెళ్లి చేస్తే వాళ్ళు పెళ్ళి ఏది చదువుతున్నప్పుడే స్కూల్ అయినా తర్వాత కాలేజీ అయినా లేదా ఇదంతా కూడా ఇక ఆ భారం, అమ్మాయి భారం అబ్బాయికి వదిలేసేవాడు. వాళ్ళిద్దరూ గొడవలు పడుతుంటే ఇంట్లో వాళ్ళు సెట్ చేసేవాడు. అది అనారోగ్యం, ఆ పిల్ల జీవితం నాశనం చేశారు. కాబట్టి బాల్య వివాహాలు వద్దన్నారు. దాంతోపాటు 18 ఏళ్ల లోపే వీళ్ళకి కాపురాలు చేస్తారు, దాంతో పిల్లలు పుట్టేస్తారు. 18 ఏళ్ళు వచ్చేటికి 2-3 పిల్లల్ని వేసుకుని ఆ పిల్లల భారాన్ని పోషిస్తా వీడు. ఇక ఎదుగుదల ఎక్కడ ఉంటుంది, భవిష్యత్ తరం ఎక్కడ ఉంటుంది అన్నటువంటి. మరి అవన్నీ ఉండగా కూడా విదేశాలకు పోయారు కదా చాలామంది, ఎదిగారు కదా. కాకపోతే ఏంటంటే మనకి సాధారణంగా పెద్దవాళ్ళు ఎట్లా చెప్పారు అన్నప్పుడు ఆ కోణంలో జరిగిపోయింది. తర్వాత వివాహానికి ఒక వయసు ఫిక్స్ చేశారు. 18 సంవత్సరాలు అమ్మాయికి, 21 సంవత్సరాలు అబ్బాయికి. అంతవరకు బాగానే ఉంది. తర్వాత దశలో ఏమైపోయింది, ఆ టైంలో అంటే పెళ్లి వయసు అది కరెక్ట్గా ఆ టైంలో చేసేసేటప్పుడు అప్పట్లో ఇప్పుడు మనకు అంటే నా కళ్ళెదురుగుండా కనిపించిన తరం చెప్తున్నాను నేను ప్రత్యక్షంగా అబ్జర్వ్ చేసింది. ఇప్పుడు నాకు 50 వచ్చేసింది, నేను 74లో పుట్టా. ఆ లెక్కను చూస్తే 51 వచ్చినట్టు. ఇన్నేళ్ల క్రమంలో ఇప్పుడు మా మేనత్తల పెళ్ళిళ్ళు చూసా, మా బాబాయిల పెళ్ళిళ్ళు చూసా. అప్పుడు ఎట్లా ఉండేది, బంధువుల్లో అయినా లేకపోతే ఈ పెళ్ళిళ్ళ వ్యవహారాల్లో అంటే బయట వాళ్ళని సంబంధాలైనా సరే అబ్బాయికి సంపాదన ఉంటే చాలు, ముందు తను సంపాదించుకోగలడు. అంటే మన దగ్గర పెద్దగా డబ్బులు లేవు, మనం ఒక 5,000 10,000 కట్నం ఇస్తాం. అబ్బాయి ఒక చిన్న వ్యాపారం చేసుకుంటున్నాడు, 2,000 3,000 నెలకు మిగిల్చుకుంటాడు, చేసేద్దాం.
అబ్బాయి కష్టపడే తత్వం ఉందా లేదా, వాళ్ళ ఇంటి దగ్గర చుట్టుపక్కల కనుక్కునేది అబ్బాయి మెంటాలిటీ ఏంటి, వాళ్ళ ఇంట్లో వాళ్ళ మెంటాలిటీ ఏంటి. ఇంట్లో వాళ్ళది గొడవల మెంటాలిటీ అంటే పెళ్లి చేసేవాళ్ళు కాదు. అబ్బాయి కష్టపడే తత్వం ఉంది, ఇంట్లో వాళ్ళు బాగానే ఉంటారు అనుకుంటే పెళ్లి చేసేసేవాళ్ళు. అలాగే అమ్మాయి వైపు నుంచి చూసేది కూడా అమ్మాయికి వంట వచ్చా, సౌమ్యంగా ఉంటుందా, ఎలా ఉంటుంది ఇది. దాంతోపాటు ఆరోగ్యాలు చూసేవాళ్ళు ఖచ్చితంగా ఆ రోజుల్లో. అబ్బాయిని దాన్ని ఏమంటారు, ఎక్స్రే తీసినట్టు తీసేవాళ్ళు కళ్ళల్లో అప్పుడు లేడీస్. అబ్బాయి వస్తున్నప్పుడు సరిగ్గా నడుస్తున్నాడా లేదా, కొద్ది కాలు ఎడలు పెడితే దొడ్డిగాళ్ళు సరిగ్గా చూసుకోండి, ఓసారి అబ్బాయికి ఏమన్నా ప్రాబ్లం ఉందని అడిగేస్తారు అప్పుడే అక్కడే. అంటే అమ్మాయికినే చూసేవారు అంటే అలాగా అబ్బాయిని కూడా చూసేవారు? అయ్యో, ఇద్దరిని చూసేవాళ్ళు అండి. ఆ తర్వాత అడిగేవాళ్ళు కూడా. ముందు ఫస్ట్ చూసుకున్నాక ఇద్దరు అమ్మలక్క లోపలికి వెళ్ళి కూర్చుని మాట్లాడుకుంటారు. ఆ పాయింట్లని ఎవరెవరు ఏమేమి ఐడెంటిఫై చేశారో కనిపెడతారు. వాటికి అప్పుడే వివరణ తీసుకుంటారు. ఆ తర్వాత వివరణ కరెక్ట్ అనుకుంటే పెళ్లిళ్ళు చేశారు. ఇది మా పెద్దవాళ్ళ అప్పుడు పెళ్లిళ్ళు చూసి నేను, మా బాబాయిలు చూసా, మా మేనత్తలు చూసా. ఇది తర్వాత మా పెళ్ళిళ్ళ దగ్గరికి ఈ టైంకి వచ్చేటప్పటికి అబ్బాయి అమ్మాయి అంటే అబ్బాయి మంచోడు కష్టపడతాడు అంటే పెళ్లి చేయడం, అమ్మాయి కూడా కష్టపడే మనస్తత్వం ఉన్నవాడిని పెళ్లి చేసుకోవడం మీద డిపెండ్ అయ్యింది. అమ్మాయికి వంటలై రావాలి, అబ్బాయికి కష్టపడటం తెలియాలి. సంపాదన ఇక బాగా ధనవంతుల కుటుంబాల్లో అయితే ఆ లెక్కలు చూసుకునేవాళ్ళు, కట్నాలు గిట్నాలు. నా బోటోడికి కట్నాలతో సంబంధం లేదు కాబట్టి లేదు, పక్కన పెట్టేసాం. ఇది నడిచిపోయింది, అంతవరకు చూసుకున్నాం అప్పటి వరకు. ఇంకోటి పెళ్ళిళ్ళు ఈ 18, 22 ఆ రేంజ్లోనే అయిపోయింది. దాంతో ఆ తరం కూడా ప్రాబ్లం లేదు. అంటే ఇప్పుడు నా వయసు వాళ్ళు పెళ్ళిళ్ళు జీవితాలు గత 15-20 ఏళ్ళ నుంచి ఏమైందంటే, ఇప్పుడు మన వయసులో ఉన్న మన భార్యల స్థాయిలో ఉండేటటువంటి వాళ్ళందరూ ఒక కాన్సెప్ట్ సాధారణంగా ప్రతి లేడీకి కూడా లేదా ప్రతి మగాడికి కూడా, ఇదివరకు ఇంజనీర్లు ఇవన్నీ ఎందుకు చదివిచ్చారు ఉద్యోగాలకి, నేను చదవలేకపోయింది మా అబ్బాయి చదవాలి, కార్పొరేట్ విద్య అందుకే కదా ఎదిగింది, నేను 4 రూపాయలు సంపాదించాను మా వాడిని చదివించాలి అనేటట్టు. అట్లాగే నేను అనుభవించలేని సుఖం నా కూతుళ్ళు అనుభవించాలి అనే ఫీలింగ్ తల్లులకు వచ్చేసి, మాది యుక్త వయసుకు రాగానే పెళ్లి చేసేసారు. 4 ఏళ్ళు అయ్యేటప్పటికి పిల్లలు పుట్టేశారు, ఇక ఆ దాంట్లోనే ఉండిపోయాం. ఇది వాస్తవంగా చెప్పాలంటే ఇవాళ నా బోటోడికి ఏమనిపిస్తుంది అంటే చూస్తున్నప్పుడు, మా నాయనమ్మ అందంటే అర్థం ఉంది, మా అమ్మ అందంటే అర్థం ఉంటుంది. ఎందుకని మా నాయనమ్మ టైంలో బాల్య వివాహాలు 13 ఏళ్ళకి 14 ఏళ్ళకి పెళ్లిళ్ళు చేసేసారు. కాబట్టి 18 ఏళ్ళకి వచ్చేప్పుడు మాకుంది 10 మంది, మా బాబాయిలు కానీ మా పెదనాన్న మా మేనత్తలు కలిపితే 10 మంది. మా అమ్మ వైపున 9 మంది, చనిపోయిన వాళ్ళు 3-4, ఇటు పక్కన మిస్ అయిన వాళ్ళు 2-3 ఉన్నారు. అంటే అంతమందిని కన్నారు ఆ రోజుల్లో. కూతురు కాన్పుకి వస్తుంది ఇంటికి, తల్లి కూడా కాన్పుకుంటుంది ఆ రోజుల లెక్కలది. ఎందుకని 35 ఏళ్ళకే వీళ్ళకి అప్పటికి 8 మందో 10 మందో పుట్టుంటారు. ఆ అమ్మాయికి 15 ఏళ్ళకే 13 ఏళ్ళకే పెళ్లి చేస్తారు, కూడా 15 ఏళ్ళకి కాంపుకి వచ్చేది అక్కడ. కాబట్టి ఆ విధమైన రోజులు అప్పుడు అన్నారంటే ఒక అర్థం ఉంది ఆ ముక్క, ఏది నేనేం అనుభవించలేదు అన్నది. కానీ మన వయసులకు వచ్చినప్పుడు వీళ్ళు 18, 19, 20 కదా కాస్త అనుభవించారు. కానీ కాదు అసలు సుఖం లేదు అన్నటువంటిది. దానికి తోడు ఈ మీడియా వచ్చేసింది ఇప్పుడు, ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా, సోషల్ మీడియా. బయట అంటే ఇదివరకు ప్రపంచంలో అమెరికాలో అట్టుంటుంది, బ్రిటన్లో ఎట్టుంటుంది అనుకునే స్టేజ్ నుంచి ఇప్పుడు మన కళ్ళ ఎదురుగుండా కనబడిపోతుంది లైఫ్ స్టైలు, మెట్రో లైఫ్ స్టైల్ ఏంటి ఇదంతా. ఇవన్నీ నేను అనుభవించలేదు, నా బిడ్డలు అనుభవించాలి. అనుభవించాలి అంటే వాళ్ళు తొందరగా పెళ్లి చేసుకుంటే ఇది అనుభవించలేరు కాబట్టి వద్దు ఫస్ట్. ప్లస్ నా బిడ్డలు చదువుకుంటే మంచి పొజిషన్లో ఉంటారు, ఆడపిల్లలను కూడా మంచిగా చదివించడం. ఇదివరకు ఏంటి ఆడపిల్లని చదివించు, ఇప్పుడు కూడా పేదవాళ్ళ ఇళ్లలో అబ్బాయినేమో ప్రైవేట్ స్కూళ్ళల్లో ప్రైవేట్ కాలేజీలు వేస్తున్నారు, ఆడపిల్లని గవర్నమెంట్ స్కూళ్ళలో వేస్తున్నారు. అయినా కష్టపడి ఉన్నత స్థితికి వెళ్తున్నారు ఆడపిల్లలు. అట్లాగే మధ్యతరగతిలో కూడా పిల్లలు ఇప్పుడు చక్కగా చదువుకుంటున్నారు ఆడపిల్లలు. చదువుకున్నాక ఈ ఆడపిల్ల ఆలోచన, చదువు ఒక మెచ్యూరిటీ వచ్చాక వీళ్ళ ఆలోచన ఏమొస్తుంది, చదువు ఎంత చదువు వృధా ఎందుకు, ఉద్యోగం చేయకపోతే ఎట్లాగా అనే ఆలోచన వస్తుంది. ఉద్యోగం చేసే అమ్మాయి వచ్చినప్పుడు ఉద్యోగం చేసే అమ్మాయి ఇంకో ఉద్యోగం చేసే అబ్బాయిని చూస్ చేసుకుంటుంది, కానీ వ్యాపారం చేసే అబ్బాయిని చూస్ చేసుకోవట్లేదు. ఎందుకు వీళ్ళకి పరిపక్వత వచ్చేసింది కదా. వీళ్ళ ఆలోచన ఎట్టుంటుంది, ఇప్పుడు నేను వ్యాపారం చేసేవాడిని చేసుకుంటే వాడికి పొద్దున్నే వండి పెట్టిపోవాలి కదా, సాయంత్రం వండి పెట్టాలి కదా మళ్ళీ వచ్చి. అలా వండి పెట్టకపోతే మన సంప్రదాయం ప్రకారం తప్పు అంటారు. అదే నేను ఆడు ఉద్యోగం చేసుకుంటే పొద్దున్నే వండుకుంటాం, వెళ్ళిపోతాం, సాయంత్రం వస్తాం,
లేదా షిఫ్ట్ల ప్రకారం ఉంటుంది. ప్లస్ టెన్షన్ ఉండదు. ఇప్పుడు బ్రాహ్మణుడికి ఏది పౌరోహితుడికి వైశ్యుల వ్యాపారస్తులకి పెళ్ళిళ్ళు కావట్లేదు బేసిక్గా. కోట్ల రూపాయల వ్యాపారాలు ఉన్నా సరే పెళ్లి చేసుకోవడానికి అమ్మాయి ముందుకు రావట్లేదు. రెండవది ఇది ఒక ఆస్పెక్ట్ అయింది. సంపాదన ఆడపిల్లలు ప్లస్ మాతో సమంగా ఉండేవాడే తప్పించి మాకంటే ఎక్కువ ఉండేవాడు అయినా పర్లేదు, కానీ డబ్బులున్నా నేను పని చేసేటటువంటి పరిస్థితి రాకుండా ఉంటే బాగుంటుంది. మినిమం పని వరకే నాకు, అంటే నా మీద పని ప్రెషర్ ఉండకూడదు అన్నట్టు. ఇదివరకు ఏంటి, మన అమ్మలైనా ఆయన అమ్మలైనా పొద్దున్న టిఫిను, 10 కాఫీలు, మధ్యాహ్నం భోజనాలు, 12 సాయంత్రం 4-5 మళ్ళీ టిఫిన్లు, రాత్రిపూట 7-9 భోజనాలు, కావాలంటే 10-11 మళ్ళీ కాస్త కాఫీనో ఏదో, దాదాపు 9 పడుకునేవాళ్ళు. లేదనుకుంటే ఏమైనా ఏ ఫంక్షన్లో లేకపోతే ఇట్లాంటివి ఉంటాయి ఇవి. అట్లాగే అట్ల తెద్దంటే అట్లా వేసేవాళ్ళు, ఉండరాళ్ళు తెద్దంటే ఉండరాళ్ళు పెట్టేవాళ్ళు. ఇవన్నీ నడిచినాయి కదా ఆ రోజుల్లో. అవన్నీ ఇంటి భూమినే చూసుకునేది కదా నాయనమ్మలు అమ్మలు. ఇవాళ అది చేసేవాళ్ళు ఎవరున్నారు అసలు? ఇలాంటి ప్రెషర్ నా మీద పెట్టకూడదు. నాకు ఇష్టమై చేస్తుంటే అప్రిషియేట్ చేయను, లేదంటే నన్ను చూసి అయ్యో పాపం అని చెప్పి నువ్వు ఇంకా నాకు సేవ చేయి. ఈ టైప్ ఆఫ్ థింకింగ్ పెరిగింది. అంటే తప్పులేదు, ప్రెషర్ పెంచుకుంటున్నారు వాళ్ళు, ఉద్యోగ ప్రెషర్ పెంచుకుంటున్నారు. లేదా ఉద్యోగం చెయ్యని అమ్మాయి కూడా ఇప్పుడు తన భర్త, నేను మొన్న మధ్యన ఒక అంటే మా వాళ్ళలో కొంతమందికి పెళ్ళిళ్ళు కాల, 35, 34 కూడా అయ్యో, నెలకు 25,000-50,000 సంపాదిస్తున్నారు. కానీ వీళ్ళు సంబంధాలకు వెళ్తే వస్తున్న ఏకైక సమస్య ఏంటి అంటే, నీకు ఇల్లు ఉందా, లేదు, నో పెళ్ళి, నీ వెనకాల ఎంత ఉంది సంపద 25,000. 25,000తో ఏం చేసుకుంటాం పో. లేదా నీకు 1 కోటి రూపాయలు 2 కోట్లు ఆస్తుంది, నెలకు 50,000 సంపాదిస్తే పూర్ ఫ్యామిలీకి సంబంధించిన అమ్మాయి వస్తుంది. పూర్ ఫ్యామిలీకి సంబంధించిన వాళ్ళైతే పని అమ్మాయి కూతురుని అడిగితే అమ్మాయి అందంట 50,000 అయితే నేనే చేస్తాను. పల్లెటూరులో మళ్ళీ పల్లెటూరులో 3,500 రూపాయలు ఇంట్లో తీసుకుంటున్న పని అమ్మాయి కూతురుని అడిగితే ఎంత సంపాదన వస్తుందంటే, అబ్బాయికి 50,000 రూపాయలు వస్తుందంటే 50,000 నెలకు సంపాదిస్తే ఏం చేసుకుంటాను అన్నట. అట్లాగే మన ఏరియాలో అబ్బాయిల్ని చేసుకోవడానికి అమ్మాయిలు ఇష్టపడట్లా. ఇప్పుడు ఈ అబ్బాయిలు మన ఊళ్ళో ఉన్న అబ్బాయిలు ఎందుకు హైదరాబాద్కి, చెన్నైకి, బెంగళూరుకి పోతున్నారు అంటే, అక్కడ 25,000 50,000 సంపాదించిన పర్లేదు, ఈ అమ్మాయి కూడా అక్కడికి వచ్చి ఏదో ఒకటి చేస్తానులే అంటుంది. అంటే చెప్పుకోవడానికి కూడా బాగుంటుంది, మా అబ్బాయి బెంగళూరులో జాబ్ చేస్తున్నాడు, విదేశాలకైనా సరే పెద్ద నగరాలైనా కావాలి. మన ఊళ్ళల్లో అబ్బాయి వద్దు, మన ఊళ్ళల్లో ఉద్యోగం చేసుకుంటే వద్దు. నేను అదే చెప్తున్నా, అమరావతి బాగుపడాలంటే మన అభిమానులు ఉన్నారు కదా, మన కార్యకర్తలు ఉన్నారు కదా, మన నాయకులు ఉన్నారు కదా, వాళ్ళందరూ కూడా మా అమ్మాయికి అమరావతి అబ్బాయి అయితేనే పెళ్లి చేస్తాను, అమరావతిలో ఉండే అబ్బాయి అయితేనే, మా అబ్బాయికి అమరావతిలో అయితేనే ఉద్యోగం చేయమంటాను అన్న రోజున అమరావతి బాగుపడుతుంది. లేదంటే కష్టమే. ఎందుకంటే అమరావతి అంటే విజయవాడ, గుంటూరు ఈ ప్రాంతాల్లో ఉద్యోగం చేస్తానంటే అమ్మాయి వద్దంటుంది, నాకు హైదరాబాద్, బెంగళూరు కూడా కావాలంటుంది. అమ్మాయి తల్లిదండ్రులు కూడా అదే కోరుకుంటున్నారే, కాబట్టి అబ్బాయి తల్లిదండ్రులు కూడా అక్కడికే పోమంటున్నారు. ఇంకోటి, మెట్రో సిటీలలో జాబ్ ప్రాబ్లం పెద్దగా ఉండదు. ఇవాళ ప్రాబ్లం ఉద్యోగం వచ్చిందని పోయిందంటే రేపెళ్ళుని కల్లా ఇంకోటి వస్తుంది, రెడీగా ఉంటుంది. ఇప్పుడు జర్నలిస్టులకే చూడండి మీరు, మన ఏరియాలో వచ్చేటప్పటికి 10 మంది పోటీలు ఉంటారు ఒక్కొక్కటికి. హైదరాబాద్లో ఒక్కడికి కాకపోతే ఇంకోటి కంపెనీలో 10 అదే 2-3 కంపెనీలు పిలిచినప్పుడు మనం ఏమన్నా హైదరాబాద్ వద్దని ఆగాం మనం అక్కడ, మన దగ్గర. కానీ ఆ పరిస్థితి ఆంధ్రాలో వస్తుందా సార్ భవిష్యత్తులో ఎప్పుడైనా? నేను తెగించి మీకు ప్రయత్నం చేసి నాశనం అయ్యమ్మా, వ్యవస్థ నాశనం చేశారు ఇక్కడ రాజకీయ నాయకులు. ఒక 10 ఏళ్ళు పడుతుంది అంటే ఇక్కడ ఈ మనకి దాన్ని ఏమంటారు, ఒక కేసీఆర్ లాంటి కావాలండి ఆంధ్రాకి. కేసీఆర్ నా తెలంగాణ పిచ్చతో ఉన్నాడు. మనకి ఇక్కడ వలసవాదులు పరిపాలిస్తున్నారు, అధికార విపక్షాలు ఇద్దరు వలసవాదులే. వాళ్ళ ఆస్తులన్నీ బెంగళూరులో, చెన్నైలోనే ఉంటాయి. మన ఎమ్మెల్యేలు, ఎంపీలు అందరూ మన ఊర్లు బాగుపడాలని ఎవడని కోరుకుంటున్నాడా? తెలంగాణ పల్లెల్లో ఇట్లా తనుకునేది ఉంటుందా?
ఊర్లు వదిలిపోవడం ఉందా తెలంగాణ పల్లెలు ఎక్కడైనా? ఉమ్, మన దగ్గర కదా దరిద్రం. ఎందుకని ఉమ్, మనం ప్రజల్ని సాటిస్ఫై చేయలేనప్పుడు ప్రజల్ని గొడవలు పెట్టి ఒక వర్గాన్ని మన వెనకాల ఉంచుకున్నాం. ఇది ఇక్కడ రాజకీయ నాయకులు. వీళ్ళందరికి పిల్లలేమో హైదరాబాద్, బెంగళూరు, చెన్నైలో ఉంటారు. మన అవును. రాష్ట్రంలో ఉన్న ఎమ్మెల్యేలు, ఎంపీలు అందరి హెడ్ క్వార్టర్స్ ఇక్కడ పెడితే హైదరాబాదు, బెంగళూరు ఆదాయం తగ్గి మనకు ఆదాయం వస్తుంది, పన్నుల ఆదాయం మనకు వస్తుంది. కనీసం ఆ పని కూడా ఈ రోజు వరకు చేయడు చంద్రబాబు గారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకు వాళ్ళ హెడ్ క్వార్టర్లో వాళ్ళ ఆఫీసులు ఏది భారతీయ సిమెంట్స్, ఇటు పక్క నేను హెరిటేజ్, ఇక్కడ ఎందుకు పెట్టరు? అదే ఇది మనకున్న దరిద్రం. కాబట్టి మనం ఇప్పట్లో దాన్ని ఆశించలేం, మళ్ళీ అటు పక్కకి డైవర్ట్ అయిపోతున్నాం. బేసిక్గా ఇవాళ సార్ ఏమైతే ఒకటి ఇక్కడ ఆంధ్రప్రదేశ్ అబ్బాయిల్లో అంటే ఎక్కువ పెళ్లి చేసుకుంటే భార్యను పోషించగలమా లేదా, నా సంపాదన సరిపోద్దా లేదా అనే భయం ఒక్కటి వల్ల లేట్ అవుతుందా? ఇది ఏపీ డెవలప్మెంట్కి వీళ్ళ భవిష్యత్తుకి ఎంతవరకు లింక్ చేయొచ్చు? ఒకవేళ మీరు అన్నట్టు మన ఆంధ్రప్రదేశ్లో కూడా అలాంటి ఒక బలమైన నగరము, ఒక ఆర్థిక రాజధాని లాంటిది ఏమన్నా ఉండుంటే ఈ పరిస్థితి వచ్చి ఉండేది కాదు. అంటే బేసిక్గా మనం ఏంటంటే చాలా కాలం నుంచి వీటి మీదన ఒక భారీ ముద్ర వేసేసాం మనం, హైదరాబాద్, బెంగళూరు, చెన్నై. దాని నుంచి మన రాష్ట్రంలో ఇప్పుడు వైజాగ్కి ఆ ఛాయిస్ ఉంది. దాన్ని మనం ఎప్పటి నుంచో పక్కన పెట్టేశాం. ఇంకోటి ఫస్ట్ బేసిక్గా ఆ తరహా రావాలి కదా జాబ్ ఆపర్చునిటీస్, ప్రాక్టికల్ అదే అంటున్నాను, రావాలంటే కంపెనీలు ఉండాలి ఇక్కడ. కంపెనీలు ఉండాలా, అది ఒక ఆస్పెక్ట్. ఇంకోటి కంపెనీలో కూడా మన వాళ్ళు ఇప్పుడు కోరుకుంటున్నది ఏంటి, మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్ జాబ్స్ కాదు, ఫిజికల్ వర్క్ ఉండే జాబ్స్ కాదు. ప్రతి ఆడపిల్ల కోరుకునేటటువంటిది సాఫ్ట్వేరు. వాడు షార్ట్ వేసుకుని ఓ టీ షర్ట్ వేసుకుని జోవియల్గా ఉంటా, నెలకు వచ్చాడు, వారానికి 2 రోజులు సెలవు రావాలి, అట్లాగే 3 రోజుల పాటు రాత్రి షిఫ్ట్ చేయాలి, 3 రోజుల పాటు పగలు షిఫ్ట్ చేయాలి. అప్పుడు వీళ్ళకి రిలాక్స్డ్గా ఉంటుంది. ప్లస్ డబ్బులు ఏడాదికి ఒకసారి 10% ఇంక్రీజులు ఉండాలి, 6 నెలలకు ఒకసారి విదేశాలకు తిరిగి రావాలి. ఎంత అంటే ఇవాళ అమ్మాయి ఆలోచన ఎట్టుందంటే, నేను ఆడికి తీసుకుపోమంటే ఆడికి తీసుకుపోవాలి, నన్ను వంట గింట గురించి ఎక్కువ ఇబ్బంది పెట్టకూడదు, కావాలంటే స్విగ్గీ జొమాటో నుంచి తెప్పించుకుంటాం, వండినప్పుడు అబ్బా బంగారం నువ్వు సూపర్ వండావని చెప్పాలి. ఇది వీళ్ళ కోరిక. అబ్బాయిలకి ఎట్లా ఉంది, నేను కష్టపడడానికి సిద్ధంగా ఉన్నాను, అమ్మాయి కూడా కష్టపడేది అయ్యి ఉండాలి. ఇప్పుడు అబ్బాయిల వ్యవహారం చూడండి, అబ్బాయిల ఆలోచన ఎట్టుంది ఈ మధ్యన, నేను కష్టపడుతున్నాను, నాతో పాటు నా భార్య కూడా కష్టపడాలా, అప్పుడు నేను సహకరిస్తాను, ఇద్దరు సంపాదన లేకపోతే బతకలేం. అబ్బాయిల ఆలోచన ఇంట్లోకి వచ్చేసి, దీని మొత్తానికి కారణం ఏంటంటే కార్పొరేట్ దరిద్రం. సింపుల్ ఏంటంటే, ఇప్పుడు మీ అమ్మ నాన్నలు, మా అమ్మ నాన్నలు ఆ రోజున విద్య గురించి, వైద్య గురించి భయపడలా. ఎందుకని, గవర్నమెంట్ హాస్పిటల్, గవర్నమెంట్ స్కూళ్ళు ఉన్నాయి ఎదురుకుండా. ఇవాళ రోజున వాటిట్లో చదివించడం అంటే కీత, వాటిట్లో చేర్పించడం ట్రీట్మెంట్ అంటే కీత. కాబట్టి ఖచ్చితంగా ప్రైవేటు, అది కూడా కార్పొరేట్ స్టైల్ ఆఫ్ స్కూల్. వాడే వాడబ్బా వాడవా వాడేందండి 3 లక్షల రూపాయలు ఎల్కేజీనా, ఏం చెప్తాడండి వాడికి? అందులో ఏసీ కార్లో, ఏసీ బస్సులో తీసుకెళ్తాడట, హైజెనిక్ కండిషన్ ఫుడ్ అట. ఏమవుతుంది ఆ తర్వాత? అలాంటి కండిషన్ లేకుండా బయటకు వచ్చినప్పుడు ఆ రోజున కుటుంబం. ఇవాళ మీరు అబ్జర్వ్ చేయండి, చాలా మంది కుటుంబాలలో ఆత్మహత్యలు చేసుకున్నప్పుడు పిల్లల్ని చంపేసిపోతున్నారు, చస్తున్నారు. ఎందుకని? రేపు పొద్దున వీళ్ళు బతకలేరు అంటే ఏంటి, పిల్లలకి వీళ్ళు మోటివేట్ చేయలేకపోతున్నారు. ఇప్పుడు మీ అమ్మ నాన్నలో, లేకపోతే మా అమ్మ నాన్నలకి వాళ్ళ అమ్మ నాన్నలో సైకలాజికల్గా మనల్ని స్ట్రాంగ్ చేశారు. ఎన్ని సవాళ్ళు ఎదుర్కొని ఉంటాం మన లైఫ్లో, ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొంటాం, అది మనం ఫేస్ చేసాము, తట్టుకు నిలబడ్డాం. ఇవాళ చిన్న చిన్న వాటికే బెదిరిపోతున్నారు, చిన్న సమస్యలకే కుంగిపోతున్నారు. ఇప్పుడు ఎంతమంది మనల్ని అమనాభూతులు ఇచ్చినటువంటి వాళ్ళు, వాటికి నిజంగా కనుక మానసికంగా అయితే కుంగిపోయి ఆత్మహత్య చేసుకోవాలి. ఇప్పుడు అతను ఎవరో పాపం రీల్స్లో చూసి, అమ్మాయి ఎవరో అతని ఫోటో తీసిందట, దాంట్లో నుంచి ఏది వీడియో తీసిందట, అతని అసలు ఈ అమ్మాయి మొహం కూడా చూడట్లేదు, కానీ అతను నన్ను ముట్టుకోబోయాడు, నా వెనక పడబోయాడు అని చెప్పి రీల్ తీసింది. దానికి అతను మానసికంగా కుంగిపోయి చచ్చిపోయాడు. ఏంటది? పోరాడే ఓపిక ఇవాళ సమాజానికి లేదు. ఇవాళ ఎట్లా ఉంది అంటే, సొసైటీ మొత్తం కూడా కంఫర్ట్ జోన్ కావాలనుకుంటున్నారు ప్రతి ఒక్కళ్ళు కూడా, కష్టపడే జోన్ కోరుకోవట్లేదు. ఇది ప్రమాదకరం. వాటిట్లోంచి పుట్టుకొస్తున్నాయి ఈ సమస్యలన్నీ కూడా. అంటే యువత తగ్గినా సరే అవకాశాలు అయితే తగ్గిపోయినాయి. ఒకవేళ యువత మెంటాలిటీ వస్తుంది, ఆడపిల్లలకి మగపిల్లలకి కూడా కంఫర్ట్ లైఫ్ కావాలని కోరుకుంటున్నారు. దానికి కారణం వాళ్ళ తప్పు కాదు.
మనము విజన్ల పేరుతో గత 25-30 ఏళ్ళ నుండి విద్యా వైద్య వ్యవస్థల్ని ప్రైవేటీకరించి కార్పొరేటీకరించినప్పుడు మనం సంపాదన అంతా ఆటిడిగా పోతాను, ఇంకేం పోషిస్తాం బేసిక్గా. అలాగే ఈ మనం కాస్త సుఖం ఎక్కువ నేర్పాం. సుఖం ఎక్కువ నేర్పినప్పుడు పిల్లలు ఇప్పుడు రాత్రి పగలు కష్టపడే ఓపిక ఎంతమంది పిల్లలకు ఉంది చెప్పండి ఇవాళ? చాలా మంది అబ్బాయిలు సార్ ఈ మధ్య కాలంలో పెళ్లి చేసుకోకపోతే ఏంటి బతకలేమా, భార్య లేకపోతే ఏంటి, మన తిండి మనం తినలేమన్న పరిస్థితికి వచ్చేసారు. అంటే చేసుకున్నా చేసుకోకపోయినా పెద్ద వ్యత్యాసం ఈ కనిపించట్లేదు వాళ్ళకి. చట్టాలు వచ్చాక ఒక దరిద్రం వచ్చిందండి. కష్టపడి అమ్మా నాన్నలు సంపాదించారు ఆస్తి. ఫర్ ఎగ్జాంపుల్ 1 కోటి రూపాయలు 2 కోట్లు ఉంది, వీడు పెళ్లి చేసుకుంటాడు. ఈ అమ్మాయి వంట చేయదు, వంట చేయట్లేదు అని గనక అడిగారు అనుకోండి, 10 మంది పెద్దలతో వేధించేశాడు మా వాడు మా అమ్మాయిని, అది మళ్ళీ అదో వేధింపు, గృహహింస, సంఘాలు వచ్చేస్తుంది. లేకపోతే గనక కేసు, పోలీసులు కౌన్సిలింగ్, కుటుంబం మొత్తాన్ని పోలీస్ స్టేషన్కి పిలుస్తారు. లేదు ఈ అమ్మాయి రాత్రిపూట పడుకోదు, ఆ టీవీలో చూస్తుంటుందా లేకపోతే ఇప్పుడు ఆ రీల్స్ చూస్తా కూర్చుంటది. ఇదేంటంటే తప్పు, గృహహింస. ఏది చేసినా కుర్రోడే తప్పుతోడు. కాదు అంటే విడాకులు. విడాకులు ఇవ్వాలి అంటే ఏంటి, వీళ్ళ తాత ముత్తాతల నుండి వచ్చిన ఆస్తిలో 3 వంతులు వీళ్ళకి ఇచ్చేయాలి, వీడు అడుక్కు తినాలి. ఈ స్టేజ్లోకి వచ్చేసింది ఇప్పుడు. కాబట్టి ఇక్కడ ఇటు అబ్బాయికేమో వాళ్ళ అంటే అదేదో సినిమాలో డైలాగ్ ఉంది, పెళ్ళాంలో అమ్మను చూడక మొగుళ్ళో నాన్న చూడక, ఇద్దరు కలిసిన కొత్త జీవితం చూడండి. మీ ఇద్దరు కలిసి భవిష్యత్తులో మీ బిడ్డలు మిమ్మల్ని ఏలెత్తి చూపెట్టకుండా చూడండి, అప్పుడు లైఫ్ బాగుంటుంది. దాంతోపాటు కష్టం నష్టం జీవితంలో భాగం. నా వాడు ఇట్లాగే ఉండాలని అమ్మాయి కోరుకోవద్దు, నా పెళ్ళాం ఇట్లాగే ఉండాలని అబ్బాయి కోరుకోవద్దు. ఎవరికి వాళ్ళు బాగుండాలని కోరుకోగలిగినప్పుడు మాత్రమే ఇవాళ రోజుల్లో బ్రతకగలుగుతారు. లేదంటే కష్టమే. రైట్. చూద్దాం. నిజంగా ఇది కాస్తంత విచిత్రంగానే అనిపించిన ఈ కలికిరిపల్లిలోనే కాదు చాలా చోట్ల అయితే ఈ పరిస్థితి కనిపిస్తుంది. ఈ మధ్యకాలంలో యువత పెళ్ళంటే భయపడుతున్నారు. ప్రధానంగా అబ్బాయిలు పెళ్ళంటే ముఖం చాటేస్తున్నారు. పెళ్లి చేసుకోకుండా ఉండిపోతున్న వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. చివరికి ఇప్పుడు ఫ్లెక్సీలు పెట్టి అమ్మాయిలు కావాలని ఇలాంటి జాతరల్లోనూ పండగల్లోనూ పెట్టే పరిస్థితి వచ్చింది అంటే ఇక నిజంగా అది ఎక్కడికి వెళ్తుంది, భవిష్యత్తులో ఏంటి? యువత ఆలోచన మారితే బెటర్, లేదు ఇలాగే ఉంటామంటే ఇంక ఇలాంటి ఫ్లెక్సీలు ఇంక తరచుగా చూస్తూ ఉంటామేమో భవిష్యత్తులో. చూద్దాం ఏం జరుగుతుంది.